తర్వాత అందరూ స్పందించండి. వేదవ్యాస మహర్షి రాసింది ఒక భాగవత పురాణం మాత్రమే. మిగతా పురాణాలు ఇవి మనకు ప్రమాణం కావు. అవన్నీ పుక్కిటి పురాణాలు. భాగవత పురాణం మాత్రమే మనకి ప్రామాణికమైనటువంటి పురాణము. వాల్మీకి వారు రచించినటువంటి రామాయణం మాత్రమే మనకి ఇతిహాసం. ఈ ఇతిహాసం మనకి ప్రామాణికము. దాన్ని గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఈ దొంగ సన్యాసులు, దొంగ బాబాలు, దొంగ గురువులు, దొంగ జగద్గురువులు, వీళ్ళందరూ చెప్పేటువంటి దొంగ బ్రాహ్మణులు అనేసి అంటారు. వీళ్ళు బ్రాహ్మణులు కారు, బ్రాహ్మణులము అని చెప్పుకునేటువంటి వాళ్ళు. వీళ్ళు చెప్పేటువంటి కట్టుకథల్ని, పుక్తి పురాణాలని ప్రవచనాల రూపంలో కోట్లాది మంది చూసేటువంటి టీవీ ఛానళ్ళలో కూర్చొని వీళ్ళు చెప్పేటువంటి కట్టుకథల్ని గొర్రెల్లాగా నమ్మకండి. నమ్మి ఇట్లాంటి ఒక్కసారి ఆపండి. తప్పుడు మనుషుల్ని ఇప్పుడు మీరు గమనించుంటే వీళ్ళందరిది సేమ్ ఐడియాలజీ. బ్రాహ్మణ ద్వేషం, శివద్వేషం, శంకరపీఠాల ద్వేషం, జగద్గురువుల నింద, మిగతా పురాణాలని పుక్కిటి పురాణాలు, సేమ్ ఐడియాలజీ, సేమ్ మాటలు అందరూ కూడా. ఇప్పుడు బ్రాహ్మణుల్ని నిన్నేమి చేశారు? అలాగే మిగతా పురాణాలని మేము నమ్మం, మిగతా పురాణాలు ప్రామాణికం కాదు, అన్ని పురాణాలు వ్యాసుడేగా రాసింది, వ్యాసుడు రాసిన పురాణాలని మేము నమ్మము అంటే నువ్వు అసలు హిందువే కాదు. ఆ అగ్రహారం రాఘవేమో మాకు వేదం ప్రామాణికం కాదు, మాకు దివ్య ప్రబంధమే ప్రామాణికం అంటాడు ఆయన. అసలు వేదం నమ్మని వాళ్ళు హిందువులే కాదు, వేదం నమ్మని వాళ్ళందరూ కూడా నాస్తికులు, వాళ్ళు అసలు హిందువులే కాదు. మరి మీరెవరు అసలు హిందువులుగా మాకు అనిపించట్లేదు. నువ్వేమో పురాణాలు తప్పంటావు, మా అక్కగారేమో శివపురాణం బస్ స్టాండ్ పురాణం అంటది, అయ్యప్ప లేడంటది, అమ్మవారినేమో క్షుద్ర దేవత అంటది, తాంత్రిక దేవత అంటది, రకరకాలుగా ఆవిడ తిట్టుద్ది, శంకరపేటల్ని తిట్టుద్ది, మహాస్వామి వారిని తిట్టుద్ది. ఈ అగ్రహారం రాఘవేమో మేము వేదాలను నమ్మం, మాకు దివ్య ప్రబంధం మాత్రమే ప్రామాణికం అంటాడు ఇతను శివుని తిడతాడు, ప్రవచనకారుల్ని బూతులు తిడతాడు. ఆ పైలాదాసేమో శంకరాచార్యుల్ని, శివుణ్ణి, వాళ్ళని వీళ్ళని, ఇంకా అసలు అతను లిస్టు చెప్పాలంటే అంతే లేదు. బ్రాహ్మణ స్త్రీలని, వైకానసుల్ని, అందరినీ బూతులే తిడుతూ ఉంటాడు. అంటే మీరందరూ అసలు హిందువులే కాదు, మీరందరూ కూడా ఒక గుంపు కింద ఏర్పడి కేవలం హిందువుల్ని నాశనం చేయడానికి, హిందుత్వంలో చీలికలు తీసుకురావడానికి మీరందరూ కూడా ఒక గుంపుగా ఏర్పడి మహోన్నత సాంప్రదాయమైన శ్రీ వైష్ణవాన్ని ఎంచుకొని మీరందరూ కూడా అందులో చేరి అచ్చు బ్యాచ్ కింద మారి మీరందరూ సమాజాన్ని నాశనం చేస్తున్నారు. వీళ్లే కాదండి, వీళ్ళ బ్యాచ్ లో ఇంకా పిల్ల బచ్చాగాళ్ళు ఉన్నారు. అందులో ఒక ఆయనకి 4,500,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఇంకొకటికి కేవలం 54 మంది సబ్స్క్రైబర్లు. వీళ్ళు ఇద్దరు ఈ 54 సబ్స్క్రైబర్లు ఉన్న వాడైతే ఎంత సైకోలా బిహేవ్ చేస్తాడు అంటే, వీడు శంకరాచార్యులు వారిని శంకంగారు, అలాగే బోడుగుండుగాడు, మోరాన్, సైకో అని చెప్పి చాలా దారుణమైన పదజాలంతో చాలా దారుణంగా దూషిస్తూ ఉంటాడు. వీడు కూడా సమాశ్రయణం తీసుకున్న తర్వాతే ఈ విధంగా తయారయ్యాడు. అంటే వీళ్ళందరికీ ట్రైనింగ్లు ఇస్తున్నారని మేము ఎలా చెప్తున్నామో తెలుసా? ఈ పిల్ల బచ్చాగాళ్లే వీళ్ళు పోస్ట్ లో పెట్టుకున్నారు, స్టేటస్ కాదు, కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టుకున్నారు, మాకు ట్రైనింగ్లు ఉంటాయి, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని సంప్రదించండి, మీకు కూడా ట్రైనింగ్ ఇప్పిస్తాము అని. కాబట్టి వీళ్ళందరికీ కూడా హిందుత్వంలో చీలికలు తీసుకురావడానికి ట్రైనింగ్లు ఇస్తున్నారా? మీరు అందరూ హిందువులు ఎలా అయ్యారు? మీరు అసలు మా పురాణాలని తిడతారు, మా ఆచార్యుల్ని తిడతారు, మా సాంప్రదాయాలని తిడతారు, మేము పూజించుకునే దేవుళ్ళని తిడతారు. మీరు హిందువులు ఎలా అయ్యారు అసలు? మీలాంటి వాళ్ళని ఎందుకు ఎవరు వ్యతిరేకించట్లేదు? అదే మీరు మాట్లాడిన మాటలే మేం మాట్లాడి ఉంటే ఈ పాటకి లైవ్ల మీద లైవ్లు వచ్చాయి మాకు వ్యతిరేకంగా. కానీ ఈ రోజు మిమ్మల్ని ఒక్కళ్ళు కూడా మాట్లాడే ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే మీకు వెనకాల సపోర్ట్ ఉంది కాబట్టి. మీకు వెనకాల సపోర్ట్ లేకపోతే ఈ పాటకి మీ మీద కూడా లైవ్లు వచ్చి ఉండేవి. కానీ మీకు వెనకాల సపోర్ట్ ఉంది కాబట్టి మీరు ఏం మాట్లాడినా మీ మీద ఎవరు మాట్లాడరు, ఎవరేమి చేయరు. జై శ్రీరామ్ అండి. అమ్మా, వీడు కేవలం రామాయణం మాత్రమే ప్రామాణికం అంటున్నాడు. అయితే భారతం అనేది ప్రామాణికం కాదా వీడి దృష్టిలో? భారతం పనికి మారిందా? వ్యాస మహాముని రాసినటువంటి భారతం పనికిరానిది.
జయం అన్ని అనేటువంటి అంతేనండి. భారతం. అక్కడ దాకా ఎందుకో తెలుసా? పద్మ పురాణంలో మొన్న విధిశేఖర భారతీ స్వామి వారు ఒక అనుగ్రహ భాష్యంలో ఆయన చెప్పారనమాట. పద్మ పురాణంలో ఆయన ఒక శ్లోకాన్ని ఉదహరిస్తూ శివకేశవులకు అభేదం చూపిన వాడు నరకంలో పడతాడని చెప్పి పద్మ పురాణం చెప్పిందని చెప్పి ఆయన శ్లోకంతో ఉదహరించినప్పటి నుంచి భయంకరంగా దారుణమైన బూతులు తిడుతున్నారు వీళ్ళందరూ కూడా ఆయన్ని. బూతులు తిట్టడమే కాదు, దాన్ని అమ్మో పద్మ పురాణంలో ఈ శ్లోకం ఉందా, ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి అప్పటి నుంచి ఈ అచ్చు బ్యాచ్ అందరూ కూడా పద్మ పురాణం కూడా పుక్కిటి పురాణమే, పద్మ పురాణంలో కూడా మా స్మార్తులు అందరూ చేరంట, పద్మ పురాణాన్ని నాశనం చేసేసారంట, కాబట్టి పద్మ పురాణాన్ని కూడా మేము నమ్మము, అసలు మేము ఏ పురాణాలని నమ్మం, కేవలం భాగవతాన్ని నమ్ముతాం, కేవలం రామాయణం, అది కూడా వీళ్ళ గోవిందరాజీయ వ్యాఖ్యానం అని ఏదో ఉందట, ఆ రామాయణాన్నే నమ్ముతాం, ఆ ఆ మహాభారతాన్ని కూడా వీళ్ళు పూర్తిగా నమ్మరు, కేవలం ఆ రామాయణాన్ని నమ్ముతాం, భాగవతాన్ని నమ్ముతాం, మేము వేదాలని కూడా నమ్మం, మేము దివ్య ప్రబంధాలని మా ఆళ్వారు చరిత్రలు వీళ్ళనే నమ్ముతాం. అంటే వీళ్ళు ఒక రామానుజ మతం అని సపరేట్ మతాన్ని కూడా స్టార్ట్ చేసుకోబోతున్నారట. వీళ్ళే చాలా మంది చాలా రకరకాలుగా మాట్లాడారు. అంటే వీళ్ళు అసలు హిందువులేనా అని నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. అమ్మా రామానుజ మతం కాదు, నారాయణ మతం. నారాయణ మతం. ఇంకొకళ్ళ పోస్ట్ లో నేను రామానుజ మతం అని చూశానండి, అందుకని. వీళ్ళల్లో ఒకటి పోస్ట్కి సంబంధం ఉండదు. వీళ్ళందరూ ఒక ముఠ. చివరికి చేరి చేసేది ఏంటయ్యా అంటే హిందుత్వాన్ని తిట్టడం, డబ్బులు సంపాదించుకోవడం, హిందూ మతాన్ని తిట్టడం, ఈ ఫారిన్ ఫండ్స్ సంపాదించుకోవడం. లక్షల్లో వీళ్ళకి డబ్బులు వస్తాయి, లక్షల్లోనూ కోట్లలోనూ డబ్బులు సంపాదించుకుంటున్నారు వీళ్ళు హిందుత్వాన్ని తిట్టి. హిందూ మతం మీద వ్యతిరేకంగా వీళ్ళు లైవ్లు చేసినందుకు గాను వీళ్ళకి 15 నిమిషాల లైవ్ కింద 20 నిమిషాల లైవ్ కింద అని వీళ్ళకి రేటు కట్టిస్తున్నారు. అంటే మతంతో వ్యభిచారం చేస్తున్నారు వీళ్ళు, హిందుత్వంతో వ్యభిచారం చేస్తున్నారు ఈ దరిద్రులు. కాబట్టి వీళ్ళ గురించి హిందువులందరూ కూడా ఆలోచించాలి. హనుమాన్జీ గారు వీడు ఇంత దరిద్రంగా ఈ సొల్లు వాగుడంతా వాగుతుంటే మరి అక్క కడిగేస్తాను, ఖండిస్తాను, చింపేస్తాను, వాయించేస్తాను అని నేను అన్ని శాస్త్ర ప్రకారంగా నేను మాట్లాడతాను అని మరి అందరికి గడ్డి పెడుతుంది కదా. ఈ అడ్డగాడిదలో అడ్డదిడ్డంగా వాగే అడ్డగాడిదలకు ఒక్కసారి కూడా గడ్డి పెట్టదేం? అచ్చు బ్యాచ్ వాళ్ళు ఏది మాట్లాడినా కాదు అది కాదు రీజన్. మెయిన్ రీజన్ ఏంటంటే మా అచ్చు బ్యాచ్ వాళ్ళు ఏం మాట్లాడినా, ఎన్ని బూతులు మాట్లాడినా మా అక్క వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడదు. ఎందుకంటే ఈవిడికి ఏమీ తెలియదు, ఈవిడికి కంటెంట్ అంతా ఇచ్చేది వాళ్ళే తిట్టిపోసింది అనుకోండి. రేపటి నుంచి వాళ్ళు వేచి నీకు మేము ఏ కంటెంట్ ఇవ్వం అంటారు. మా అక్క గారికి ఏమీ రాదా, ఏ వీడియోలు ఎలా చేసుకుంటారు, డబ్బులు ఎలా వస్తాయండి, మీరు మరీ చెప్తారు. నేను చెప్పేది అదే. మరి ఆవిడకే శాస్త్రాలు పురాణాలు ఏమీ తెలియవా? ఆ భగవద్గీతకి ఆవిడ చెప్పేటటువంటి వ్యాఖ్యానం ఎంత చండాలంగా ఉందో ఇంతకుముందు ఒకసారి చూసాం మనం. విపరీతార్థాలు, అప్రామాణికమైనటువంటి అర్థాలు చెప్పి భగవద్గీతనే భ్రష్టు పట్టించినటువంటి గొప్ప స్త్రీ ఆమె, గొప్ప పురాణ పురుషి అనాలా, పురాణ స్త్రీ అనాలా, ఏదోనండి. ఏమైనా కానీ ఈ మాట్లాడే దాంట్లోనే ప్రామాణికత అనేది ఉండదు. ఈవిడికి అసలు ఏది తెలీదు, ఏ శాస్త్రం తెలీదు. అటువంటి నోటికి వచ్చినట్టు వీడు రాసిచ్చినటువంటి ప్రతి అడ్డమైన వాగుడు ఎదురుగుండా టీవీలో పెట్టుకొని చదివేయడం తప్ప ఆవిడ సొంతంగా బుర్రలోంచి ఒక్క మాట రాదు, ఆవిడ సొంత ఆలోచనలు ఉండవు. ఈ బ్యాచ్ వాళ్ళు ఏది రాసిస్తే ఆ పీడిఎఫ్లని చదువుతుంది కూర్చొని. ఇంత దరిద్రపు ఈ వీళ్ళ బుర్రల్లో ఉండేదంతా కూడా శివద్వేషం, హిందూ ద్వేషం, హైందవ బ్రాహ్మణ ద్వేషం, ఇదంతా నింపుకొని హిందుత్వంలో చీలికలు తీసుకొచ్చి శైవులని, వైష్ణవులని, శాక్తేయులని, గణాపాత్యులని ఇలాగా విడగొట్టేసి జనాల్ని హిందుత్వాన్ని భ్రష్టు పట్టించే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలన్నిటికీ ఆవిడ మౌత్ పీస్. వీళ్ళు చేసే అరాచకాలకి ఆవిడ ఒక మౌత్ పీస్ మాత్రమే. వీళ్ళకి ఏంటంటే ఎంత అని చెప్పి డబ్బులు వస్తూ ఉంటాయి హిందుత్వాన్ని తిట్టినందుకు. హిందుత్వాన్ని వ్యతిరేకించేటటువంటి కమ్యూనిస్టు సంస్థలు కానీ ఇతర విదేశీ సంస్థల నుంచి కానీ వీళ్ళకి ముప్పడిగా డబ్బులు వస్తున్నాయని మొన్ననే ఈ మధ్యనే తెలిసింది. ఆధారాలు అడక్కండి, ఎందుకంటే జగమెరిగిన సత్యం ఇది. హనుమాన్జీ గారు డబ్బులు వస్తాయి కంపల్సరీగా.
హనుమాన్జీ గారు వీడు ఈ దరిద్రుడు చూడండి, శివుడు భూతిలింగం అని శ్రీరాముడు పూజించలేదు అని ప్రతిష్ఠించలేదని చెప్తే శివద్వేషులు అవుతారా? ఒరే అడ్డగాడిద, మీ దగ్గర దమ్ముంటే మీ ఎవరెవరైతే చెప్తున్నారో మీ దగ్గర దమ్ముంటే రామాయణం పట్టుకోండి, సవాల్ చేస్తున్నారు. సిగ్గులేని అడ్డగాడిదలారా వచ్చి డిబేట్లకు రండిరా. చేత కాకుండా ఫేస్బుక్లలో ఏదో అక్కడ ఇక్కడ అవారగా తిరిగి ఎదవల్లారా వచ్చి నిరూపించండి. వెధవ డైలాగులు వాటిలో వెధవ పోస్టులు పెట్టడం కన్నా వచ్చి ముందు ఎవరైతే మీరు పెద్ద జ్ఞానులు ఉన్నారు కదా, పండితులు ఉన్నారు కదా, మీ పండి ఉంది కదా, తీసుకురండి. తీసుకొచ్చి అందరితో డిబేట్లు చేయండి, నిరూపించండి. పనికి మాలిన దరిద్ర ముండా కొడుకులారా. భూతి శివలింగం ఏంట్రా లఫుట్ నా కొడక, భూతి శివలింగం ఏంట్రా ఈ అమ్మ గాలి నా కొడక. ఇలాంటి సిగ్గు లేదు కొంతమంది చూసేవాళ్ళు. హిందువులన్నా వాళ్ళు ఎవడైనా కలుపు తరక్కపోతుంది ఈ కొడుకులు పెట్టే పోస్టులు వింటుంటే. సిగ్గు లేదా? మనం అందరం హిందువులమేనా? శివకేశవులకు భేదం చూపిస్తుంటే శివుని తిడితేంది, రాముని తిడితేంది, విష్ణువుని తిడితే ఎవరిని తిడితే ఏముందండి? మనం మనుషులం కదా, కడుపుకి అన్నం తింటున్నామా? అదే చాలా మంది ఉన్నారు కదా ఇలాంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తుంటే. పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి కదా, మేము ధర్మ పోరాట వీరులము అని. దేనికి ఉన్నాయండి? ఇలాంటి అడ్డగాడిదలకు మీరందరూ కౌంటర్ ఇవ్వాలి కదా, ఒక్కరు కూడా ఇవ్వట్లేదు ఎందుకు? మరి మీ మీద బాధ్యత లేదా? ఈ అడ్డగాడిద గడ్డ ఎలా పెట్టాడు చేయండి. ఓ క్రైస్తవుడు అంటే ఊరుకుంటున్నామా మనం? ఓ క్రైస్తవుడు ఎవడన్నా పెడితే ఇలాంటి బూతు మాటలు మాట్లాడితే వాడు ఖండించట్లేదా? వాడిని చీల్చి చెండాడుతున్నాం కదండి. ఈ దరిద్రపు నా కొడుకులను ఎందుకు వదిలేస్తున్నాం మనము? సిగ్గు లేదా మనకి? అరే హిందువులు అంటేనే సిగ్గులేని విధవల్లాగా తయారైపోతున్నాం మన రోజు రోజుకి. వీడిని ఎంత ఇడు శైవం వేరు వైష్ణవం వేరు అనే చీలికలు తీసుకొచ్చి ఇలాంటి గాడిద కొడుకుల్ని చెప్పు తెగేలా తన్నాలి. ఇలాంటి పోస్టులు పెట్టే మరునాడే వాని వీపు మీద చెప్పు తెగేలా తంతగాని సిగ్గు రాదు గాడిదలకు. ఆడు ఎంత నిర్భయంగా పెట్టుకున్నారు చూడండి. రామదేవర దాస్ అంట ఈ గాడిద కొడుకు ఎవడో గాని. సిగ్గులేదా మనకి? కడుపు కన్న తింటున్నావా, గడ్డి తింటున్నావా మనం? ఎక్కడ పోతుందండి రోజు రోజుకి హిందూ సమాజం? మనమేమో చైతన్యం రావాలి హిందూ అని మనమేమో క్రైస్తవుల మీద పాషాండల మీద పోరాడుతున్నాం. ఈ దరిద్రులు ఏం చేస్తుర్రు? ఎక్కడి నుండి వచ్చిన ఈ దరిద్రం ముండా కొడుకులు జేరి 4 పచ్చబొట్లు ఒడిపించుకొని ఎక్కడ పడితే అక్కడ బలిసి కొట్టుకుంటున్నారు ఈ కొడుకులు. ఒక పైత్యాన్ని తగిలించుకుంటున్నారు. ఇలాంటి అసలు ఎవడో వీళ్ళని తయారు చేస్తాడు వాని దండాల ఫస్ట్. ఒక్క నిమిషం. హిందూ ధర్మ పరిరక్షకులము, హిందూ ధర్మాన్ని మేము రక్షించేస్తున్నాము, క్రైస్తవుల్ని తిడుతున్నాము, వాళ్ళని తిడుతున్నాం, వీళ్ళని తిడుతున్నాం, దొంగ పాస్టర్లని బయట పెడుతున్నాం, అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని గొప్పలు చెప్పుకొని పేటిఎంలు ఇవన్నీ కూడా పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటూ ఎప్పుడు ముప్పడిగా ఎవరైతే ఈ బ్యాచ్ తాలూకు గురువులు ఎవరున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు దండుకుంటూ వీళ్ళని ఒక్క మాట అనడానికి వాళ్ళకి నోరు రాట్లా. ఇంత ధైర్యంగా వీళ్ళు శివుణ్ణి ఇతర లలితాదేవి లాంటి దేవతామూర్తుల్ని అడ్డదిడ్డంగా వాగుతుంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడడానికి ఎవ్వడికి నోరు రావట్లా. ఎందుకని? వీళ్ళందరికీ కూడా ఒక మెయిన్ గురువు ఉన్నాడు, వాళ్ళకు కూడా అతనే గురువు. మరి అక్కడి నుంచి ఫండ్స్ రావు, అక్కడి నుంచి ఫండ్స్ ఆగిపోతాయి. వాళ్ళకు కూడా గురువు అతనే కదా. మరి వెళ్ళి పాద నమస్కారాలు చేసుకుంటారు వెళ్ళి. పైగా మేము చెప్పుకునేది ఏంటి? మేము హిందూ ధర్మ పరిరక్షకులము, మేము క్రైస్తవులకు వ్యతిరేకంగా చేస్తాము. మరి హిందువుల్లోనే ఉంటూ హిందూ మతానికి ద్రోహం చేస్తున్న ఇలాంటి వెధవల్ని ఎందుకు వాళ్ళు మాట్లాడట్లేదు? వెధవల గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లే? ఎందుకంటే వాళ్ళకి వచ్చే డబ్బులు ఆగిపోతాయి. వీళ్ళని ఏమన్నా అంటే వాళ్ళకి వచ్చే డబ్బులు కూడా ఆగిపోతాయి. కాబట్టి వీళ్ళని వాళ్ళు పల్లెత్తు మాట కూడా అనరు. ఎందుకంటే వీళ్ళకి గురువు వాళ్ళకి గురువు ఒకళ్ళే కాబట్టి. జై శ్రీరామ్. మాట్లాడండి, చాలాసేపు ఎందుకు వచ్చి చక్రధర్ గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం. జయ శ్రీరామ. అందరికీ నమస్కారం అయ్యా. జయ శ్రీరామ.
నిజంగా ఎంతమంది ఇట్లా పుట్టుకొని వస్తున్నారు చూడండి. మనం ఒకరి మీద ఫైట్ చేస్తుంటే ఇంకా పుట్టగొడుకుల్లాగా ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పుడు మనకి ఈనాడు అర్థమవుతుంది. అంటే మనకు తెలియకుండానే మన వేషాలు వేసుకొని మన ధర్మములో ఉన్నట్లు నటిస్తూ మనల్ని విడదీసేటువంటి ఇట్లా కుళ్ళు, కుతంత్రము, కుట్ర బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా అని ఇప్పుడు చాలా ఆశ్చర్యపోతున్నా నేను ఇప్పుడు దీన్ని చూసి. ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు. ఈ మధ్యన ఇంకా కొత్తగా పుట్టుకొని వస్తున్నాయి పుట్టగొడుగుల మాదిరిగా. వీటన్నిటికీ మూలం ఏది? ఎక్కడి నుంచి ఇవి పుట్టుకొని వస్తున్నాయి? ఈరోజు ఒక మిత్రుడు ఒక సలహా ఇచ్చినాడు నాకు. ఇట్లాంటివి ఏదైనా ఉంటే మన ధర్మానికి సంబంధించినటువంటివి వీళ్ళ వలన రాబోయే దినాల్లో దేశ భద్రతకు, మహిళలకు ముప్పు ఉంది అని తెలిస్తే వాళ్ళ ఛానల్లో వాళ్ళు చేసినటువంటి వీడియోలు అప్లోడ్ చేసి నేను ఒక నెట్వర్క్ ఇస్తాను, దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు దీన్ని పంపియండి అని ఆ నెట్వర్క్ ఇస్తా అన్నాడు. అది నేను మీకు పంపిస్తాను. ఇటువంటి వాళ్ళ ఈ వీడియోలు స్పెసిఫిక్ గా రాసి మనం వాళ్ళకు కొంత మ్యాటర్ టైప్ చేసి ఇచ్చి పంపిస్తే చాలా తీవ్రంగా ఉంటాయంట చర్యలు, మామూలు కూడా కాదు. అవి ఇంకా గనక ఇంకా కొంతమంది ఎక్కువ వాటికి గనక సపోర్ట్ చేసి ఓటింగ్ గనక చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు కూడా వస్తాయంట. ఎందుకంటే దేశ భద్రతకు ముప్పు, దేశాన్ని చీల్చాలా అని ఇటువంటి విధానాలు కలిగి చిన్నగా ఈ రకంగా మొదలు పెడుతున్నటువంటి వాళ్ళని ఆదిలోనే దీన్ని కట్ చేయాలని ఒక సపరేట్ గా ఒక గూఢాచారి వ్యవస్థ వాళ్ళ వెబ్సైట్ మనము అది గనక పంపించేసి మనము వాళ్ళకు అప్లికేషన్ మాదిరిగా విషయాన్ని తెలియజేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి మొత్తం ఆ వీడియోలన్నీ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు మనకు తెలియకుండానే కోర్టుకు వాళ్ళే పెట్టి అరెస్ట్ వారెంట్లు ఇప్పిస్తారు. కాబట్టి ప్రతి ఒక్క హిందువు, సనాతన ధర్మాన్ని ప్రేమించేటువంటి ప్రతి హిందువు కూడా ఇటువంటి వారు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్లకు తగిన సత్కారం చేయండి. ఆ సత్కారం ఏ విధంగా ఉండాలంటే మళ్ళీ వాళ్ళు ఇటువంటి వీడియోలు జీవితంలో చెయ్యకూడదు అనేటువంటి సన్మానం చేయండి. ఒక్క నిమిషం అండి చక్రధారి గారు, ఇది మనం ఏంటంటే మనం ఎవడైతే పెట్టిండో వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి చాలా షార్ట్ వీడియో లాగా చేస్తున్నామండి. అంటే మనం రెగ్యులర్ గా మాట్లాడినట్టు మాట్లాడుకోవద్దు. రెండవది చూడండి, ఆ పైన పోస్ట్ ఒకసారి చదవండి, దానికి మీరు మీ అభిప్రాయం చెప్పండి. అవును, అదే నేను ఇంతకుముందు చదివినాను భార్గవ. అంటే దీనికి ఈ రకంగా కూడా అవకాశం ఉంది అని నేను మన దాటి సనాతన హిందూ సోదరులందరికి కూడా తెలియజేయడం అన్నమాట. అంటే మనవి చేసుకుంటున్న వాళ్ళకు ఇట్లాంటి ముప్పు ఉంది చూడండి మనకు రేపటి దినం హనుమాన్జీ గారు, అది హనుమాన్జీ గారు చెప్పండి, చదవండి ఒకసారి. ఉన్నారా? శివుడికి విష్ణువుకి ఒకే రూపం ఉందనే తప్పుడు మాటను ఎంతమంది అంగీకరిస్తారు? శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివశ్చ హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ. శృంగేరి పీఠానికి చెందిన బాపనోళ్ళు చెప్పే రూపాయల మంత్రం ఇదే. శివుడు విష్ణువు ఒక్కరే అయితే శ్రీనివాస పార్వతీ కళ్యాణం చేయండి చూద్దాం, చూద్దాం. ఇది వీళ్ళు మాట్లాడే బూతులు అన్నమాట. అంటే ఒరే పనికిరాని అడ్డగాడిదా, మా చిన్నప్పటి నుంచి మా అందరికి తెలుసురా, శివుడన్నా విష్ణువన్నా గ్రామాలలో, ప్రతి గ్రామాల్లో, ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలో చిన్న చిన్న పల్లెటూర్లలో ఏ ఊరికి వెళ్ళినా శివాలయానికి వెళ్ళిన వాడు రామాలయానికి వెళ్తాడు, రామాలయానికి వెళ్ళిన వాడు శివాలయానికి వెళ్తాడు. ఒరే అడ్డగాడిద, ఎక్కడ పుట్టావురా? మీ అమ్మ నిన్ను పుట్టక ముందుకు, అంటే ఇలాంటి భావజాలం ఉన్న వాళ్ళకి నేను చెప్పే మాటలు ఏంటంటే, ఈ నా కొడుకులని పుట్టిన తర్వాత వీళ్ళమ్మ ఒక బాధ, ఇలాంటి వాళ్ళ విన్నప్పుడు వాళ్ళ కన్నా తల్లిదండ్రులు బాధపడతారు.
ఇలాంటి లఫుట్ నా కొడుకులు ఏ ఊర్లలో పుట్టినప్పుడు ఉన్నాయండి గొంతులో వడ్లకేం చేస్తే సరిపోయేది. పుట్టినప్పుడే పుట్టినప్పుడు గొంతులో ఇంకా వడ్లకేం సార్ చేస్తే సరిపోయేది. సార్ పుట్టినప్పుడు కాదు సార్, ఏమంటారు తెలుసా, తెలంగాణలో ఒక నాటు పదం ఉంది, పుట్టినప్పుడు అందులోనే ఇరుక్కొని చచ్చి ఉండాల్సింది, ఈ కొడుకు ఎందుకు పుట్టారా అంటారు. ఆ ద్వారంలోనే ఇరుక్కొని చచ్చుంటే బాగుండేదిరా అంటారు ఈ అడ్డగాడిదలు, ఇలాంటి గాడిదల్ని. అంత నీచంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. ఈ పోస్టులు చూస్తే ఎక్కడండి ఏ ఊర్లోనైనా మనకు కనిపిస్తాయండి ఈ అడ్డగాడిదలు? ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు ఈ అడ్డగాడిదలు? ఇది ఎక్కడ ఎవరు చూపిస్తున్నారు భేదాలు? ఈ ముండా కొడుకులకు వీళ్ళ బుర్రలు వస్తున్నారంటే డబ్బు అండి, డబ్బు. ఇలాంటి పోస్టులు పెడితే డబ్బులు వస్తాయి వాళ్ళకి, వ్యూస్, వీళ్ళకి చెప్పు వచ్చినటువంటి తెలియలేదన్నారు వ్యూస్, సార్. లైక్స్, ఈ నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, అంతా ఇస్తే దాన్ని బట్టి డబ్బు వస్తుంది వీళ్ళకి. చెప్పు ఆ, తెగేలా తన్నాలి. హిందూ మతాన్ని వ్యతిరేకించే సంస్థలకి వీటిని పంపుతారు వాళ్ళు. పంపితే వీళ్ళకి డబ్బులు వస్తాయి. అది సంగతి. ఇది దేవరదున్న పోస్టర్ కదా భార్గవ, ఇది దేవరదే ఆ, ఆ, ఆ. ఎవడో వీడమ్మ వీడెవడో గాలి నా కొడుకు రామదేవర దాస్ అంట. అరే లఫుట్ నా కొడక, నీకే చెప్తున్నారా లమ్మిడి కొడక, ఏం పోస్టులు రా ఇవి? ఎక్కడ తీసుకెళ్తున్నారా? నువ్వు హిందువారా లమ్మిడి కొడకను? నువ్వు హిందువా? కాదు, ఆ వేషములో ఉన్న కలిపురుషుడు. ఇటువంటి వాళ్ళంతా ఆ వేషములో ఉన్న కలిపురుషులు వీళ్ళు. దరిద్రపు నా అయ్యా కొడుకు. చక్రధారి గారు, నేను ఇందాక చెప్పాను ఈ రూపాయి మంత్రం గురించి. గతంలో మనం ఎక్స్పోజ్ చేసిన రూపాయి మంత్రం, లేదంటే శివాయ విష్ణు రూపాయి శివ రూపాయి విష్ణువే అన్నది రూపాయి మంత్రం అనే వాదన మనకి అక్కగారి దగ్గర వినబడింది వీడియోలో. స్మార్తులు అద్వైతులు మొత్తం నాశనం చేస్తున్నారు అన్న మాట కూడా అక్కడ వినబడింది. శివుడు విష్ణువు ఒక్కరే అయితే శ్రీనివాస పార్వతీ కళ్యాణం చెయ్యండిరా చూద్దాం అన్ని ఇలా ఛాలెంజ్ చేసేటంటే దీనికి కారణం ఏంటి? శివుడు విష్ణువు ఒకరు కాదు. ఈ వర్షను ఆవిడ దగ్గరే వినబడింది. ఎక్కడి నుంచి వచ్చింది అనేసి అంటే వీళ్ళు సమాశ్రయణం పొందిన క్లాసుల్లో ఇలాంటివి చెప్తున్నారు. ఇకపోతే అక్కగారు కొన్ని ఆడిన మాటలు ఇక్కడ రిలేట్ అయ్యాయి కదా, మరి పైలాదాస్కి ఎందుకండి ఇలాంటి మాట అన్నారు అనేసి అంటే, ఇందాక నేను ఫోటో చూపించా, పైలాదాస్ శిష్యుడు వీడు. పైలాదాసు రేపు అర్చకత్వ సెక్షన్ లోకి వెళ్లిన విద్యార్థులకు కూడా నేర్పే శివద్వేషం ఇదే. ఈ గాడిదని ఏరి కోరి తీసుకొచ్చి అక్కడ ఉద్యోగం ఇప్పించి అలాంటి వాళ్ళకందరికీ అటువంటి సెక్షన్ లో తీసుకొచ్చి ఒక దున్నపోతుని ఎందుకు పెట్టారు? ఎవరు ప్లానింగ్ ఇది? ఎందుకు శివద్వేషాన్ని పెంచి పోషించే వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించి నెలవారీ భృతి ఇచ్చి, అంతేకాకుండా అర్చకత్వ సెక్షన్ లో ఒక ఉపాధ్యాయుడిగా పెట్టి వాళ్ళ అందరి మనసులోని శివద్వేషాన్ని నింపినందుకు గాను డబ్బులు ఇస్తూ శివద్వేషాన్ని నింపాలి. అలాగే నారాయణ మతానికి ఇది శివద్వేషమే మంచి ఆయువు పట్టు అవుతుంది, పునాది అవుతుంది అని భావించేవాడు ఎవడు? ఆ దోసకాయ ఎవడు? అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. ఒక పక్క శివద్వేషం, మరో పక్క హిందూ ద్వేషం. రెండింటి నుంచి కూడా డబ్బులు దండుకుంటారు వీళ్ళు. అది హిందూ ద్వేషులైన కమ్యూనిస్టుల నుంచి డబ్బులు దండుకుంటారు, శివద్వేషులైన వైష్ణవుల నుంచి డబ్బులు దండుకుంటారు. హనుమాన్జీ గారు ఈ విధవలు ఏదైతే చేసే పనులను తీసుకొచ్చి వీళ్ళు బ్రాహ్మణులుగా తీసుకొచ్చి శ్రమాశ్రయణం ఇప్పించిన తర్వాత ఏదో పంతుల్లాగా వెళ్ళి మేము గుళ్ళల్లో పూజలు చేస్తున్నామని ఈ అడ్డగాడిదలు తీసుకెళ్లి ఏం చేస్తున్నారంటే, కొంతమంది అలా మాలధారణలు అవి ధరించి గెటప్ ధరించి వెళ్ళి అడ్డగాడిదల్లో హోటళ్లలో కూర్చొని నాన్ వెజ్లు తింటూ ఎంత హీనంగా చిత్రీకరిస్తున్నా అంటే చూస్తే బాధ అనిపిస్తుంది సార్. ఫేస్బుక్ లో అప్లోడ్ చేసి బాపనోళ్ళు చికెన్ మటన్ తింటున్నారని. అంటే నేను నాట్ ఏ బ్రాహ్మిన్, నేను ఎస్సీ బిడ్డను. అయినా సరే నాకు ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే ఈ వెధవల్ని తీసుకెళ్లి చులకన చేస్తున్నారు, హిందుత్వాన్ని చులకన చేస్తున్నారు. వీళ్ళు వేసి అడ్డమైన నీచ పనులు తీసుకెళ్లి చులకన చేస్తున్నారు. వేసుకునేది బ్రాహ్మణ వేషధారణ, చేసే పనులు ఏంటండి ఫేస్బుక్ లలో చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. ఇలాంటి అడ్డగాడులను తీసుకొచ్చి మన హిందుత్వానికి ఏం లాభం చేకూర్చాలంటే ఎవరైతే మంచి గురువులు ఉన్నారో అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఈ నీచుల దగ్గర తీసుకెళ్లి నేర్పిస్తే ఈ నీచులకే రాదు. ఈ నీచులు తీసుకెళ్లి ఏం నేర్పిస్తారండి? ఇట్లా బూత్ పోస్టులు పెట్టామని విడగొట్టమని చెప్పి మతాలను తీసుకొచ్చి ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు. ఏం మాట్లాడండి, ఏం పోస్టులు అండి అవి?
ఇవా నేర్పించాల్సింది పబ్లిక్ కి, జనాలకి, హిందువులకి. అంటే ఒక్కటిగా ఉన్న ఎక్కడ లేదండి భేదం. ఏ పల్లెటూర్లలో ఏడేయండి, ఏరా నువ్వు శివాలయంకు వెళ్ళిన వాడు మీ ఊర్లో రామాయణంకి వెళ్తే బేషుగ్గా వెళ్తాడు వాడు. వానికేం వాని బుర్రలో ఏం లేదు. కానీ ఈ అడ్డగాడిన మనసుల్లో ఎవడు జొప్పిస్తున్నాడు. నాకు తెలిసి అయితే నేను మొట్టమొదటిసారి ఎప్పుడైతే ఇది ఎక్స్పోజ్ చేశారో, ఏంది ఇంత ద్వేషం ఎక్కడి నుండి వచ్చింది ఇది అని చూస్తున్నామండి. ఏ ఏ హిందువునన్నా అడగండి, హిందూ అనేవాడు సెక్యులర్ గా ఉన్నాడు. ఇంకా మన హిందూ దేవుళ్ళని కాదండి, ఏ బాబానైనా ఇంకా ఏంటి ఏ క్రైస్తవులైనా ఇది యాక్సెప్ట్ చేస్తున్నాడు. అంత ఓపెన్ మైండ్ తోటి ఉన్నాడు. కానీ అరే లుచ్చనా కొడక, శివకేశవులకు భేదం చూడర్రా, నీ అమ్మ కడుపు మండ, నీకు తిట్టాలనిపిస్తుంది. ఎవడు చూడడు, అంత ఓపెన్ మైండ్ తోటి ఉన్నారు. గాడిద లంబిడి కొడక నీలాంటి వెధవలు వచ్చి చీల్స్తున్నారు. ఇంకా నీ అమ్మ మనుషులు పశువులు బతుకున్నాయి, నువ్వు బతుకున్నావు భూమి మీద. అవి వాటి ధర్మాన్ని నిర్వర్తిస్తు నువ్వేం బీక్తున్నారా లంజావడక వచ్చి ఇక్కడ విడగొడుతున్నారు. కాదండి, సాక్షాత్తు తమ సంస్థలకి శివుడు పేరు పెట్టుకున్న వాళ్ళు, అలాగే హిందుత్వాన్ని ఉద్ధరించేస్తామని చెప్పేసి హిందుత్వం పేరు పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా వీళ్ళని ఇలా ఉపేక్షిస్తున్నారు అంటే వాళ్ళందరూ కూడా వీళ్ళని సమర్థిస్తున్నారు. హిందుత్వాన్ని ఇలా విమర్శించడంలో వాళ్ళ పాత్ర కూడా ఉందన్నమాట. వాళ్ళు సమర్థిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకు కూడా డబ్బులు కావాలి. వీళ్ళకి ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకు కూడా వాళ్ళే డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి ఆ డబ్బులు ఎక్కడ పోతాయో అని వాళ్ళు వీళ్ళని సమర్థిస్తూ వ్యతిరేకంగా ఒక్కనాడు కూడా మాట్లాడలేదే, ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదే వీళ్ళకి వ్యతిరేకంగా. ఇతరులైతే మాత్రం నోరేసుకుని పడిపోతారు. సర్కాస్టిజంగా చూపించేసి, సర్కాస్టిక్ గా మాట్లాడుతూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ తెగ వీడియోలు చేస్తారు. మరి ఇవన్నీ ఏం వాళ్ళ కళ్ళకి కనపడటం లేదా? వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? వాళ్ళు దమ్ము ధైర్యం లేదు, ఎందుకంటే డబ్బులు రావు. డబ్బు అండి, డబ్బు వాళ్ళకి కావాల్సింది డబ్బు, అంతే. ఆ డబ్బు వస్తే చాలు, ఏం చేయడానికనే ఏం తిరగరు. జై శ్రీరామ్. ఇప్పుడు ఒకటి అయ్యా సంతోష్ గారు, శివాయ విష్ణు రూపాయ అనేది స్మార్తులు సృష్టించిన శ్లోకం కాదు కదా. మహాభారతం అరణ్య పర్వములో కిరాతక ఘట్టములో వ్యాస మహర్షి రాసినటువంటి దాంట్లో అర్జునుడే చేసినటువంటి శ్లోకం అది. మరి వ్యాస మహర్షుల వారిని కూడా ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? వ్యాస క్లియర్ గా మహర్షి రచించిన గ్రంథాలలో కేవలం సంస్కృతంలో ఉన్న భాగవతం మాత్రమే ప్రామాణికము. ఇతర ఏ గ్రంథాలు, భాగవతం కాకుండా ఇతర ఏ గ్రంథాలు కూడా ఎవరు వేదవ్యాసుడు రచించలేదో అప్రామాణికమైన విషయాలను తీసుకొచ్చి బాపని ఈ పనులు చెప్తున్నారు అని మీకు ఇది కూడా చూపిస్తా. ఇది కాదు, ఇగో వేదవ్యాస మహర్షి రచించిన భాగవత పురాణం మాత్రమే మనకు ప్రమాణం. ఇదిగోండి. అవును, రైట్. వేదవ్యాస మహర్షి రాసినటువంటి భాగవత పురాణములో హాలాహల భక్షణములో మరి ఆయన ఏళ్ళు నాకినట్ల ఉందే, తాను సంపూర్ణంగా దాన్ని స్వీకరించినట్లుందే. మరి వీళ్ళు చెప్తున్న మాట ఎంబడే మనం ఆలోచన చేద్దాండి. కదలంబారవు పాప పేరు లొడలున్ గుర్మారంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రగావు నిజజోటా చంద్రుడున్ కందడా విషమును ఆహ్వానించుచో డాయిచో బలియుండే కడిచేయిచో తిరుగుచో మృంగుచో అని స్పష్టంగా ఉంది అక్కడ. మరి స్పష్టంగా ఉంది కదా. మరి వాల్మీకి మహర్షి రాసిన రామాయణమే నీకు పరమ ప్రమాణం అని చెప్తుంది కదా ఈ దేవర దున్నపోతు. దాంట్లో దున్నపోతు కాదండి, అడ్డగాడిదండి సార్. దున్నపోతు కాదు, అడ్డగాడిదండి. అడ్డగాడిద అంటే దేవరాన్ని పెట్టుకున్నాడు కదా, దేవర దున్నపోతు అని ఇక్కడ వదులుతాం కదా మనం బలి చేయడానికి ఈ కొన్ని గ్రామ దేవతలకు. గాడిదని సార్, దున్నపోతును అంటే బలి ఇచ్చి దాని గౌరవ సూచకంగా ఇస్తాము. అదే అడ్డ గాడిద అనుకోండి, దాని మీద ఊరేగించి తంతాం కదా. ఇలాంటి విధవల్ని ఊరేగించి తంతాం కదా.
అది గాడిదని బలికి కూడా పనికిరాదు. గాడిద బలికి కూడా పనికిరాదు. దరిద్రం. పనికిరాదు తన్నడానికి అవును. ఇలాంటి నీచపు పనులు చేసే వాళ్ళని గాడిదెక్కించి తంతాం కదండి. అది ఉమ్. మరి శ్రీ రామాయణంలో కూడా వాల్మీకి మహర్షుల వారు పరమేశ్వరుడు హారాహర భక్షణము చేసినట్లుగానే మనకు అక్కడ కూడా దృష్టాంతం ఉంది, రెఫరెన్స్ సూచిక కూడా ఉంది. మరి ఈ నాకుడు పంచాయతీ ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో, ఇది ఏ గ్రంథంలో ఉందో ఏమో అర్థం కాకుండా ఉంది. కాబట్టి దానికి మరొక వీటన్నిటికీ లైవ్ ఈ సెషన్ కలుపు పెడతానండి, దానిలో ఖచ్చితంగా మాట్లాడదాం. ఇక్కడ నేను అవును ఈ ఎక్స్పోజ్ ఈ కలుపు చేయాలనుకున్నది మొక్కలకన్నిటికీ మూలం ఎక్కడనో ఉంది అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఈ కలుపు మొక్కలు తయారైతున్నాయి కదా, ఈ విషవృక్షాలు, వీటన్నిటికి ఒక ఫ్యాక్టరీ ఎక్కడనో ఉంది. ఆ ఫ్యాక్టరీని దయచేసి ప్రభుత్వం వారు గుర్తించి దేశానికి భద్రత చేకూర్చాలని, ఆ ఫ్యాక్టరీని బంద్ చేపియాలని మా మనవి ప్రభుత్వం వారికి. సాటి హిందువులు కూడా అర్థం చేసుకొని మెలగాలని మన ఛానల్ తరపు నుంచి మన హిందూ సోదరులు అందరినీ వేడుకుంటున్నాం. మాట్లాడండి ఓకే ఎవరైనా. జై సందీప్. శ్రీరామ్. ఇక్కడ శివకేశవ అభేదం చూడాలి అనేవారు అంతా నాశనం చేస్తున్నారన్నది అబద్ధం. రెండవది, సమాశ్రయణం పొందిన వైష్ణవులు శైవాన్ని ఏమీ అనట్లేదు, శైవులతో సజావుగానే ఉన్నారు అనేది కూడా అబద్ధం. ఎందుకంటే నేను అంటుంది శ్రీ వైష్ణవుల గురించి కాదు, పుట్టు వైష్ణవుల గురించి కాదు, మధ్యలో వచ్చేసిన వైష్ణవులు ఎవరైతే ఉన్నారో, అంటే హరిభక్తులతో సమాశ్రయణం పొందిన హరిభక్తులను కూడా నేను మాట్లాడట్లేదు. కానీ అడ్డదిడ్డమైన ఆలోచనలతో అడ్డగాడిదల్లాగా రోడ్డు మీద పడి నోటుకొచ్చిన మాటలల్లో ఆడుతూ ఈశ్వరుణ్ణి, అమ్మవారిని, పురాణాలని, వేదవ్యాసుడిని కించపరిచేలాగా వ్యాఖ్యలు చేస్తూ లింగాన్ని, శివలింగాన్ని భూతలింగం అని, అలాగే కాకుండా పేకడం, పెరకడం అనే అసభ్య పదజాలాలు వాడడం, బ్రాహ్మణుల్ని అలాగే అద్వైతులని, స్మార్తులని నోటుకొచ్చినట్టుగా దూషించడం ఈ వీడియోలోని అలాగే ఈ తాలూకు పోస్టుల్లోని నేను చూపించాను. ఇకపోతే ఆఖరిగా చెప్పాలి అనుకుంటుంది, ఈ పైలా దాస్ అనేవాడు అర్చకత్వ శిక్షణకి అనర్హుడు. కానీ ఏ ఉద్దేశంతో అక్కడ పెట్టారో ఆ మహానుభావుడికి తెలుసు. కేవలం శివద్వేషాన్ని నూరిపోయగలడు, శివలింగాలను పెరికి పారేయడానికి ఒక సైన్యాన్ని, భూత సైన్యాన్ని తయారు చేయగలడు, దానికి సమర్థుడు ఈ పైలాదాసు అని నమ్మి ఇటువంటి దారుణమైన, అంటే హేయమైన చర్యకు పాల్పడడానికి డైరెక్ట్ గా ముఖం చెల్లక కొంతమంది ఇతన్ని ముందుకు దోసి ఆ హేయమైన చర్యలు చెయ్యాలి అని భావిస్తున్నారని నేను భావిస్తున్నా. అందుకనే ఇలాంటి రామదేవరదాసు లాంటి అడ్డగాడిదల్ని, దున్నపోతుల్ని, ఊరకొక్కల్ని పెంచి పోషిస్తున్నాడు. రేపొద్దున్న అర్చకత్వ శిక్షణ నుంచి బయటకు వచ్చే ప్రతి అర్చకుడు వైష్ణవాలయానికి వెళ్ళడు, శైవాలయానికి వెళ్తారు, అలాగే శక్తి ఆలయాలకు వెళ్తారు, గణపతి ఆలయాలకు వెళ్తారు, కుమారస్వామి ఆలయాలకు వెళ్తారు. అక్కడంతా నాశనం చేసి పెడతారు. వీళ్ళకి అర్చకత్వం రాదు. రెండవది, నేర్చుకునే ఉద్దేశం కూడా లేదు, కేవలం నాశనం చెయ్యాలి అనే ఉద్దేశంతో మాత్రమే ట్రైన్ అప్ అయ్యారు, దాంతోనే బిల్డ్ అయ్యారు, దాంతోనే ట్రైన్ అప్ అయ్యారు, దాంతోనే ఎగ్జిక్యూట్ చేస్తారు. అందువలన ఒక తరం నాశనం చెయ్యాలి అని కంకణం కట్టుకోబోతోంది. దీనికి కారణం దోసకాయ, అలాగే ఈ పైలా దాస్. వీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు చెప్పే సొలు కబుర్లు లేదంటే ఆధ్యాత్మికమైన అద్భుతమైన విషయాలు అన్ని అబద్ధాలు. వాటిని కూడా త్వరలో ఎక్స్పోజ్ చేస్తాం. ఈ లైవ్ ఇక్కడికి సమాప్తం. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాట్లాడతారా ఇంకా? అంతే, క్లోజ్.